మన టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ టీంతో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. జూన్ 13వ తేదీన ఫస్ట్ వన్డే మ్యాచ్ ధర్మశాల వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ యొక్క కంప్లీట్ ప్రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. బట్ దానికంటే ముందు మనమైతే కేన్ విలియమ్సన్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. సడన్గా రిటైర్మెంట్ ప్రకటించాడు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రజెంట్ అయితే న్యూజిలాండ్ టీం ఇంగ్లాండ్ టీంతో 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడుతున్నారు. అండ్ ఈ సిరీస్లో చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం ఓడిపోయింది. ఆ మ్యాచ్లో కేన్ మామ ఫెయిల్ అయ్యాడు. అయితే సెకండ్ టెస్ట్ మ్యాచ్కి ముందు చూసుకుంటే సడన్గా కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అది కూడా మొత్తం 3 ఫార్మాట్స్ నుంచి. అంటే ఇంక మళ్ళీ మనకు అంతర్జాతీయ క్రికెట్లో కనిపించడమాట. సో రియల్ ఇదైతే కేన్ మామ ఫ్యాన్స్కి ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అతను తెల్లిగా రిటైర్ అవుతాడని చెప్పి ఎవరు కూడా అనుకుని ఉండరు. తన ఏజ్ కేవలం 35 ఇయర్స్ మాత్రమే. అంటే ఈజీగా మరో 3 to 4 ఇయర్స్ ఆడొచ్చు. సో కేన్ మామ అయితే తన రిటైర్మెంట్కి ఇదే కారణం అని చెప్పి ప్రత్యేకంగా ఏమీ నొక్కి చెప్పలేదు. జస్ట్ ఏం చెప్పాడంటే రిటైర్ అవడానికి ఇదే నాకు రైట్ టైం అనిపించింది, అందుకే డెసిషన్ తీసుకోనని చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ గత కొంతకాలంగా దీని గురించి ఆలోచిస్తున్నాడంట. సో నిజానికి కేన్ విలియమ్సన్కి ఉన్న సమస్య ఏంటంటే ఇంజరీస్ అని చెప్పుకోవచ్చు భయ్య. చాలా కంటిన్యూస్గా ఇంజరీస్కి గురవుతున్నాడు. ఎట్ ది సేమ్ టైం ఇంజరీస్ కారణంగా తన బ్యాటింగ్ ఫామ్ కూడా చాలా వరకు డిప్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ రెండింటి కారణంగానే 6 months బ్యాక్ ముందు చూసాం T20 వరల్డ్ కప్ నుంచి కూడా తప్పుకున్నాడు అతను. సో కేన్ మామకి అయితే చాలా ఫ్రీక్వెంట్గా ఇంజరీస్ అవుతూ వస్తున్నాయి. అండ్ దీనివల్ల ఫామ్ కోల్పోయాడు. అండ్ ఆల్సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ తన ఫ్యామిలీ కూడా ఎక్కువ టైం ఇవ్వాలనుకుంటున్నాడంట. ఇలా కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలియమ్సన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. సో ఇదైతే కేన్ విలియమ్సన్ ఫ్యాన్స్ అని మాత్రమే కాదు, అందరిని కూడా చాలా బాధపెట్టే విషయం. ఎందుకంటే క్రికెట్లో హేటర్స్ లేని ఆటగాళ్ళ లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా కేన్ మామ పేరు ఉంటుంది. మరి ముఖ్యంగా అతను SRH టీంని రిప్రజెంట్ చేసినప్పుడు మన తెలుగు వాళ్ళకి బాగా క్లోజ్ అయిపోయాడు. సో ఇప్పటికే కేన్ విలియమ్సన్ అయితే తన కెరియర్లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాడు. ఆల్మోస్ట్ క్లోజ్ టు 20,000 runs కొట్టాడు 3 ఫార్మాట్స్లో కలిపి. అండ్ సెంచరీస్ చూసుకుంటే 48 వరకు ఉన్నాయి. పర్టికులర్గా న్యూజిలాండ్ క్రికెట్ నుంచి చూసుకుంటే ప్రాబబ్లీ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకు న్యూజిలాండ్ టీం తరపున ఆడిన ఆటగాళ్ళలో చూసుకుంటే ఎక్కువ రన్స్ అలాగే ఎక్కువ సెంచరీస్ ఈ రెండు కూడా కేన్ మామ పేరు మీద ఉన్నాయి. అండ్ ఆల్సో యాజ్ ఎ క్యాప్టెన్గా చూసుకుంటే WTC గెలిపించాడు. ఎట్ ది సేమ్ టైం 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్కి తీసుకెళ్ళడం చూసాం. అండ్ ఆల్సో 2021 T20 వరల్డ్ కప్లో కూడా ఫైనల్ వరకు తీసుకొచ్చాడు తన టీంని. సో ఇలా కేన్ విలియమ్సన్ అయితే న్యూజిలాండ్ టీంకి ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. మెయిన్లీ తన జెంటిల్ మ్యాన్ బిహేవియర్తో ఆల్మోస్ట్ అందరిని కూడా ఇంప్రెస్ చేసిన ఆటగాడు కేన్ విలియమ్సన్. సో దీంతో అలాంటి ప్లేయర్ రిటైర్ అయ్యాడంటే ఖచ్చితంగా అందరికీ కూడా బాధ కలిగిస్తుంది. మెయిన్లీ సేమ్ కోహ్లీలానే కేన్ మామ కూడా టెస్ట్ ఫార్మేట్లో 10,000 పరుగుల మార్కుకి చాలా క్లోజ్గా ఉన్నాడు. ఐ థింక్ ఇంకొక 500 పరుగులు చేస్తే సరిపోద్ది అనుకుంటా. న్యూజిలాండ్ టీం తరపున టెస్ట్ ఫార్మేట్లో 10,000 పరుగులు కొట్టిన ఫస్ట్ ప్లేయర్గా చరిత్రకి ఎక్కేసేవాడు. దీని అతను వైట్ బాల్ ఫార్మాట్స్కి మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించి టెస్ట్ ఫార్మేట్లో కొనసాగుంటే బాగుండేది. బట్ ఎనివే డిసిషన్ తీసుకున్నాడు. 35 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. చూద్దాం మరి కేన్ మామ ఏమైనా మనసు మార్చుకుని టెస్ట్ ఫార్మేట్లోకి తిరిగి వస్తాడో లేదని చెప్పి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ టీంతో వన్డే సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఈ వన్డే సిరీస్లో ఫస్ట్ వన్డే మ్యాచ్ రేపే జరగబోతుంది. అంటే జూన్ 13న జరగబోతుంది. యాక్చువల్గా షెడ్యూల్ వచ్చినప్పుడు చూసుకుంటే ఫస్ట్ వన్డే మ్యాచ్ను జూన్ 14న పెట్టారు, అంటే సండే రోజున పెట్టారు. బట్ లాజిస్టిక్స్ కారణాలని చెప్పి వన్డే మ్యాచ్ని అయితే ఒక రోజు ముందుకు ప్రీపోన్ చేశారు. దీనివల్ల సాటర్డే రోజు మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఆల్రెడీ మన టీమిండియా అయితే టెస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీంని డిఫీట్ చేశారు. అండ్ వన్డే సిరీస్లో కూడా మన వాళ్ళు మోస్ట్ లైక్లీ గెలిచేయచ్చు, ఎందుకంటే మన టీమిండియా ఫుల్ స్ట్రెంత్ టీంతో ఆడుతుంది. అయితే సమస్య ఏంటంటే మన టీమిండియా ఫామ్ అంత మంచిగా లేదు. అట్ ది సేమ్ టైం ఈ వన్డే ఫార్మాట్లో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఫామ్ చాలా మంచిగా ఉంది. మరి ముఖ్యంగా మన టీమిండియా T20 వరల్డ్ కప్ ముందు వన్డే సిరీస్ ఓడిపోవడం చూసాం. సొంత గడ్డ మీద న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయారు. వేరేజ్ ఆఫ్ఘనిస్తాన్ టీం చూసుకుంటేనేమి వన్డే ఫార్మాట్లో చాలా మంచి ఫామ్ కనబరుస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ 4 వన్డే మ్యాచ్లు గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. అదే మన టీమిండియా చూసుకుంటే మాత్రం చివరి 5 వన్డే మ్యాచ్లో 3 ఓడిపోయారు, 2 మాత్రమే గెలిచారు. సో దీంతో మన టీమిండియా ఈ సిరీస్ని మరీ అంత లైట్గా తీసుకోకూడదు. ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాంపిటీషన్ ఇస్తారు. మరి ముఖ్యంగా వాళ్ళు వైట్ బాల్ ఫార్మాట్స్లో చాలా మంచిగా పెర్ఫామ్ చేసే టీం. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియాకి చూసుకుంటే మెయిన్ ప్లేయర్స్ కొంతమంది లేరు. లైక్ విరాట్ కోహ్లీ లేడు, హార్దిక్ పాండ్యా లేడు, బుమ్రా లేడు, అలాగే సిరాజ్ కూడా లేడు. బట్ ఎనివే ఎవెన్చువల్గా చూసుకుంటే మన టీమిండియా చిన్న టీమ్స్ మీద ఎప్పుడు కూడా మంచిగానే పెర్ఫామ్ చేస్తారు. అంటే మన వాళ్ళు చిన్న టీమ్స్ మీద చోక్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. మ్యాక్సిమం మన వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న పవన్ పెద్ద కారుతో కొట్టాలని సామెతను బాగా ఫాలో అవుతారు. దీనివల్ల గత కొన్ని ఏళ్ళుగా చూసుకుంటే మన టీమిండియా చిన్న టీమ్స్ మీద ఓడిపోయిన దాఖలాలు పెద్దగా కనిపించవు. సో ఇప్పటివరకు అయితే 2 జట్ల మధ్య ఎప్పుడు కూడా ఒక వన్డే సిరీస్ కూడా జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరగబోతుంది. అయితే వన్డే మ్యాచ్లు చూసుకుంటే మాత్రం గతంలో 4 మ్యాచ్లు జరిగాయి. అంటే వరల్డ్ కప్ మరి ఏషియా కప్ లాంటి ఈవెంట్స్లో అయితే తలపడ్డారు. అండ్ 4 మ్యాచ్లు చూసుకుంటే మన టీమిండియా 3 మ్యాచ్లో గెలిచేశారు. మరొక మ్యాచ్లో ఫలితం రాలేదు, టైగా ముగిసింది. సో ఏంటి ఇప్పటివరకు అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం మన టీమిండియాని వన్డే ఫార్మాట్లో డిఫీట్ చేయలేదు భయ్య. అయితే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటంటే రీసెంట్గా చూసాం ట్రై సిరీస్లో వాళ్ళ ఏ టీం మన ఇండియా ఏ టీంని డిఫీట్ చేశారు. ఈవెన్ ఆ మ్యాచ్ DLS వల్లే గెలిచినప్పటికీ ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ సెట్ అయితే ఉంటుంది. సండే అదే చూసుకుంటే సిరీస్ మోస్ట్ లైక్లీ మన టీమిండియానే గెలుస్తుంది, కానీ కాంపిటీషన్ మాత్రం అంత ఈజీగా ఏమీ ఉండదు. అంటే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ టీం మనకి చాలా హెవీ కాంపిటీషన్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ధర్మశాల స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, అట్ ది సేమ్ టైం పేస్ బౌలర్స్కి చాలా బాగా అనుకూలిస్తుంది. మెయిన్లీ వన్డే ఫార్మాట్లో మాత్రం పేస్ బౌలర్స్ ఈ పిచ్ మీద చాలా ఎంజాయ్ చేస్తారు. గతంలో చూసుకుంటే 2023 వన్డే వరల్డ్ కప్లో ఈ గ్రౌండ్లో మ్యాచెస్ జరిగాయి అండ్ ఈ మ్యాచ్లో పేస్ బౌలర్స్ చాలా ఎక్కువ వికెట్లు తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ లీగ్ మ్యాచ్లో షమి న్యూజిలాండ్ టీం మీద ఒక 5 తీయడం చూసాం. అలాగే రీసెంట్గా ఐపీఎల్లో చూసుకుని ఎక్కువగా పేస్ బౌలర్స్ ఈ వికెట్ మీద డామినేట్ చేశారు. బట్ ఆఫ్ కోర్స్ రన్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనుకోండి. బట్ T20 ఫార్మాట్లో వచ్చినంత రేంజ్లో మనం అయితే వన్డే ఫార్మాట్లో రన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో హిస్టారిక్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో అయితే మరి ఎక్కువగా వన్డే మ్యాచ్లు ఏమీ జరగలేదు. కేవలం 9 వన్డే మ్యాచ్లు మాత్రమే జరిగాయి. అండ్ 9 మ్యాచ్లు ఆల్మోస్ట్ 50-50 రికార్డు ఉంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 4 మ్యాచ్లు గెలిచారు, చేసిన వాళ్ళు 5 మ్యాచ్లు గెలిచారు. బట్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే మాత్రం కేవలం 228 ఉంది, విచ్ మీన్స్ కాస్త లో స్కోరింగ్ వెండిగానే మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే చివరికి ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక వన్డే మ్యాచ్ జరిగింది అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే 2 జట్లు కూడా 380 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. అసలు రీసెంట్ డేస్లో చూసుకుంటే వికెట్ అయితే పేస్ బౌలర్స్కి మాత్రమే కాదు బ్యాట్స్మెన్ కూడా చాలా బాగా అనుకూలిస్తుంది. దీని ద్వారా అయితే బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి ఈక్వల్ కాంపిటీషన్ చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇన్ఫాక్ట్ మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసిందంటే భారీ స్కోర్లు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ పిచ్ మీద అయితే 2 జట్లు కూడా పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. అంటే బాల్ కొత్తగా ఉన్నప్పుడు బాగా స్వింగ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఏ టీం బౌలర్స్ కొత్త బాల్ యూటిలైజ్ చేసుకుంటే ఎక్కువ వికెట్లు తీస్తారో వాళ్ళే మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ స్టార్టింగ్ ఓవర్స్లో 2 జట్ల ఓపెనర్స్ కూడా చాలా గట్టి పరీక్ష అయితే ఉంటుంది. చూద్దాం మరి ఎవరు నెగ్గుతారనేది. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి చూస్తారు భయ్య. ఎందుకంటే పిచ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు కొత్త బాల్ బాగా స్వింగ్ అవుతుంది. దీంతో ఈ పిచ్ మీద ముందుగా బౌలింగ్ చేసిన బౌలర్స్ హెల్ప్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు. అట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్లో చూసుకుంటే పిచ్ ఎక్కువగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా సెటిల్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ డ్యూ కూడా పడేందుకు అవకాశం ఉంటుంది. సో ఐడియల్గా చూసుకుంటే టాస్ కలిసింది కాబట్టి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం బెటర్. లేదు ఏమైనా ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ముందుగా బ్యాటింగ్ కూడా తీసుకోవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ 4 వన్డే మ్యాచ్లు గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. సో దీంతో వాళ్ళ దగ్గర అయితే చాలా మంచి మొమెంటం ఉంటుంది. బట్ స్టిల్ యాజ్ ఎ టీమ్గా చూసుకుంటే మాత్రం వాళ్ళు మోస్ట్లీ ఒక 4-5 ప్లేయర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు భయ్య. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో చూసుకుంటే ఓపెనర్స్ మీద చాలా ఓవర్ డిపెండెన్సీ ఉంది. అంటే ఇబ్రహీం చద్రాన్ మరియు రహమానుల్లా గుర్బాజ్ వాళ్ళిద్దరూ మంచిగా పెర్ఫామ్ చేసిన టీం భారీ స్కోర్ కొడుతుంది. అదర్వైజ్ ఆ టీం 250 స్కోర్ కొట్టడం కూడా చాలా కష్టమైన విషయమే. సో బ్యాటింగ్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ టీంకి మిడిల్ ఆర్డర్ సమస్య ఉంది అండ్ ఈ సిరీస్లో కూడా అది కంటిన్యూ అవుతుంది. ఈవెన్ బౌలింగ్లో చూసుకున్నా సరే ఎక్కువగా రషీద్ ఖాన్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. బట్ రషీద్ ఖాన్కి చూసుకుంటే మన టీమిండియా మీద అంత గొప్ప రికార్డ్ లేదు. ఇప్పుడు కూడా మన టీమిండియాకి అంత పెద్ద థ్రెట్లు ఏమీ కనిపించలేదు. వేరేస్ మిగతా వాళ్ళలో చూసుకుంటే నబీకి అయితే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ ఫస్ట్ మ్యాచ్కి డౌట్ఫుల్ అంటున్నారు. అంటే తనకి హెల్త్ బాగాలేదంట. దీంతో ఒకవేళ అతను ఆడినా సరే బౌలింగ్ వేస్తాడో లేదో చెప్పలేం. సో మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే 2 స్పిన్నర్కి అల్లా గజన్ఫర్ని తీసుకుంటారు. వేరేస్ మిగతా వాళ్ళు చూసుకుంటే మోస్ట్లీ అందరూ పేస్ బౌలర్స్ ఉంటారు. లైక్ వాళ్ళ దగ్గర ఉమర్ జలాంటి ఒక మంచి గన్ ఆల్రౌండర్ ఉన్నాడు. అండ్ దానికి తోడుగా చూసుకుంటే మరి 2 పేస్ బౌలర్స్ ఆడొచ్చు. మరి ముఖ్యంగా బిలాల్ సమేత్ తన లాస్ట్ మ్యాచ్లో 5 తీశాడు. వేరేస్ 3వ పేస్ బౌలర్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అయితే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చేశారు. అంటే టెస్ట్ మ్యాచ్లో 6 వికెట్ ఆల్ తీసిన సలీం సమీన్ అయితే వన్డే స్క్వాడ్లోకి యాడ్ చేస్తారు. దీంతో చేత మేబీ డెబ్యూ చేయించేందుకు అవకాశం ఉంటుంది. సో మొత్తం ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క బౌలింగ్ అటాక్లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ గట్టిగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం స్పిన్ బౌలింగ్ అటాక్ చూసుకున్నా కాస్త అటు ఇటు కనిపిస్తుంది. బట్ ఎనివే వాళ్ళ స్ట్రెంత్ వచ్చేసి మాత్రం బౌలింగ్. వాళ్ళ బౌలర్స్ మంచిగా పెర్ఫామ్ చేస్తేనే మన టీమిండియాకి ఏమైనా కాంపిటీషన్ ఇవ్వగలరు. అదర్వైజ్ వాళ్ళు బ్యాటింగ్తో మ్యాచ్ గెలవడం అయితే మాత్రం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఇంపార్టెంట్ అప్డేట్స్ అని కూడా మీకు తెలిసే ఉంటాయి. విరాట్ కోహ్లీ మరియు హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ నుంచి రూల్ అవుట్ అయిపోయారు. వేరేస్ రోహిత్ శర్మ విషయానికి వస్తే ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్నాడు, ఈజ్ ఆల్ సెట్ టు గో. సో మన టీమిండియా స్క్వాడ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. అయితే మన ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే మాత్రం కోహ్లీ ప్లేస్లో ఎవరు ఆడతారు ఇదొక క్వశ్చన్ మార్కే. తీసుకోవడం అయితే కోహ్లీకి రీప్లేస్మెంట్గా జైస్వాల్ని తీసుకున్నారు. బట్ మోస్ట్ లైక్లీ ఇషాన్ కిషాన్కే ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే జైస్వాల్ 1 డౌన్లో ఆడేందుకు అవకాశాలు చాలా తక్కువ. వేరే ఇషాన్ కిషాన్ చూసుకుంటే మాత్రం ఆల్రెడీ 1 డౌన్లో ఆడుతున్న ప్లేయర్. T20 ఫార్మేట్లో 1 డౌన్లో ఆడుతున్నాడు. దీంతో తనకు ఆపర్చునిటీ ఇచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అదర్ దాన్ దిస్ టాప్ 5 చూసుకుంటే మన టీమిండియా బ్యాటింగ్లో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. అంటే శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, శ్రేయస్, కేఎల్ వీళ్ళు 4 అలానే కొనసాగుతారు. మెయిన్లీ సిరీస్ రోహిత్ శర్మ మరియు శ్రేయస్ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూజిలాండ్ సిరీస్లో చూసాం వీళ్ళిద్దరూ ఫెయిల్ అయిపోయారు. రోహిత్ శర్మ 3 మ్యాచ్లు కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. వేరే అయ్యర్ చూసుకున్న సేమ్ టు సేమ్ అతను కూడా 60 రన్స్ ఎన్నో కొట్టాడు అంతే. సో దీంతో ఇద్దరు ఈ సిరీస్లో కంబ్యాక్ చేయాలి. మళ్ళీ రోహిత్ శర్మకి అయితే ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్లో అతను రన్స్ కొట్టాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీం మీద కూడా రన్స్ కొట్టకపోతే ఇంకేదో కారణం చెప్పి అతను పక్కన పెట్టేస్తారు. ఇప్పటికీ అతని విషయంలో ఇంజరీస్ అని ఫిట్నెస్ అని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నారు. దీంతో రోహిత్ శర్మ ఈ సిరీస్లో కూడా ఫెయిల్ అయితే తన మీద ఒత్తిడి మరింతగా పెరిగిపోతుంది. సో సిరీస్లో అయితే రోహిత్ శర్మ బ్యాట్తో చాలా ఎక్కువ రన్స్ కొట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే డైరెక్ట్ స్వాప్ అంటే హార్దిక్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు. అండ్ ఈ సిరీస్ ఎన్కేఆర్కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు పోయా. మిగిలిన అతను కనుక ఈ సిరీస్లో మంచిగా పెర్ఫామ్ చేస్తే వన్డే వరల్డ్ కప్ స్క్వాడ్లు కూడా చోటు దక్కించుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు వరల్డ్ కప్ ఆడబోయే సౌత్ ఆఫ్రికా పిచెస్ మీద చూసుకుంటే ఎక్కువ మంది సీమ్ ఆల్రౌండర్స్ కావాలి.
ఇన్వర్డ్ ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి బాగా పర్ఫామ్ చేస్తే హార్దిక్ పాండ్యా వచ్చినా సరే ఇద్దరు కంటిన్యూ అవుతారు. ఎందుకంటే మనకి నెంబర్ 8 స్పాట్లో ఇంకా ఒక పర్ఫెక్ట్ ప్లేయర్ దొరకలేదు. హర్షిత్ రాణా లాస్ట్ టైం ట్రై చేశారు, మంచిగానే పర్ఫామ్ చేశాడు. బట్ స్టిల్ ఇంకా ఎక్కువ సాలిడ్ బ్యాటింగ్ డెప్త్ కోసం జెన్యూన్ ఆల్రౌండర్ ఆడించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఎలానో నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ చాలా మంచిగా వేస్తున్నాడు, పేస్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. దీంతో అతని సిరీస్లో నేను 10 ఓవర్లో కోట వేయగలను అని కాన్ఫిడెన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా టీంలో స్పాట్ ఫిక్స్ అయిపోద్ది. సో వన్డే వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే మాత్రం నితీష్ కుమార్ రెడ్డికి సిరీస్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. వేరే స్పిన్ ఆల్రౌండర్ విషయానికి వస్తే జడేజా లేడు కాబట్టి అక్షర్ పటేల్ని తీసుకోవాలి. బట్ తీసుకోలేదు, సుందర్ని తీసుకున్నారు మన వాళ్ళు. అండ్ మోస్ట్ లైక్లీ సుందర్ని ఆడిస్తారు. హర్షదీప్ లాంటి వాళ్ళు కూడా అవకాశం ఇవ్వరు. సో సుందర్ అయితే ఐపీఎల్ ఆడాడు, ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడాడు, ఇప్పుడు వన్డే సిరీస్ ఆడతాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ T20 సిరీస్ కూడా కంటిన్యూ అవుతాడు. కానీ అక్షర్ పటేల్ లాంటి క్లచ్ పేరుగా చూసుకుంటే మాత్రం ఒక్క ఫార్మాట్లోనే ఛాన్స్ ఇస్తారు. సో లెట్స్ హోప్ సుందర్ మంచిగా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. తనకి అలాంటి ఇంజరీస్ అవ్వకూడదు, కంటిన్యూస్గా క్రికెట్ ఆడుతున్నాడు. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం మన టీమిండియాకి చాలా సమస్యలు కనిపిస్తున్నాయి భయ్య. మెల్లి గత కొన్నాళ్ళుగా చూసుకుంటే మన టీమిండియా బ్యాటింగ్ సెంట్రిక్ టీమ్గా మారిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 3 ఫార్మాట్స్లో కూడా ఎక్కువగా బౌమర్ మరియు సిరాజ్ లాంటి వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. మెయిన్లీ వన్డే ఫార్మాట్లో చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయడమే మర్చిపోయారు. మనం న్యూజిలాండ్తో సిరీస్లో చూసాం. అసలు ఏ మ్యాచ్లో కూడా మిడిల్ ఓవర్స్లో మన వాళ్ళు ప్రాపర్గా బౌలింగ్ చేయలేకపోయారు. డారెల్ మిచెల్ ఉతుకుతు కారేశాడు మనల్ని. సో ఖచ్చితంగా మన టీమిండియాకి అయితే బౌలింగ్ విషయంలో సమస్యలు కనిపిస్తున్నాయి. వికెట్స్ తీయలేకపోతున్నారు. దీంతో సిరీస్లో మన టీమిండియా బౌలింగ్ మీద చాలా ఫోకస్ పెట్టాలి. అది కూడా బుమ్రా మరియు సిరాజ్ లాంటి వాళ్ళు లేరు కాబట్టి కొత్త బౌలర్స్ని బాగా టెస్ట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ప్రిన్స్ యాదవ్ని టీంలోకి తీసుకున్నారు. అతనికి 3 మ్యాచ్లు కూడా ఛాన్స్ ఇవ్వాలి. అలాగే హర్షదీప్ సింగ్ మరియు ప్రసిద్ధి కృష్ణ వీళ్ళిద్దరు కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే సిరీస్లో బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళైతే కాస్త ముందు వరుసలోకి వెళ్తారు. బుమ్రా మరియు సిరాజ్ తర్వాత 3వ మెయిన్ పేస్ బౌలర్కి ఉండేది అవకాశం బాగా దక్కుద్దన్నమాట. ఇక జెన్యూన్ స్పిన్నర్గా చూసుకుంటే టాప్ బేస్లో కుల్దీప్ యాదవ్ టీంలో ఉంటాడు. అండ్ అతను కూడా సిరీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్తో సిరీస్లో చూసాం, అతను చెప్పుకోదగ్గ రీతిలో పర్ఫామ్ చేయలేకపోయాడు. 3 మ్యాచ్లో 3 వికెట్లు మాత్రమే తీశాడు. అది కూడా తన ఎకానమీ చూసుకుంటే అబోవ్ 7 ఉంది. సో సిరీస్ అయితే మన బౌలింగ్ యూనిట్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు పోయా. మన బౌలర్స్ ఎంత మంచిగా రన్ ఇస్తే మన వాళ్ళకి అంతలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదర్వైజ్ సేమ్ ఓల్డ్ ఫార్ములా బౌమర్ ఒక్కడి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతాం. సో మ్యాచ్ రిజల్ట్తో పాటు సిరీస్ రిజల్ట్ మీద కూడా నాకైతే పెద్దగా అనుమానాలు ఏమీ లేవు. అంటే మోస్ట్ లైక్లీ మన టీమిండియా వాళ్ళు గెలుస్తారు. బట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మనల్ని ఈజీగా గెలవనిస్తారా లేకపోతే హెవీ కాంపిటీషన్ ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. చూద్దాం మరి మన టీమిండియా వరల్డ్ కప్ ప్రిపరేషన్ కోసం ఈ సిరీస్ను ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది.